నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ పురుషాంగ స్తంభన లోపాలు, కొన్ని ఏరియాల్లో దీన్ని నరాల బలహీనత అని కూడా అంటాము. సో ఈ ఒక కేసు నా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇంప్రూవ్ అయిన కేసు గురించి మాట్లాడుకుంటాం. ఇతనేంటి అంటే 42 ఇయర్స్ ఏజ్. బేసికలీ నేను నేమ్ మెన్షన్ చేయకూడదు, కాన్ఫిడెన్షియాలిటీ కాబట్టి. సో ఇతనికి ఏంటంటే వెన్నుపూసలో నొప్పి, అంటే బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేది. సో అతని వర్క్ వల్ల కావచ్చు, ఓ చిన్న ఆర్టీఏ, చిన్న రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో అతనికి అప్పటి నుంచి పెయిన్ మొదలైంది. సో ఈ పెయిన్ క్రానిక్‌గా ఉండిపోయింది. అంటే చాలా కాలంగా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నాడు. దానికి తగ్గ ఎంఆర్ఐలు, కొద్దిగా డిస్క్ బల్జ్ ఉండటము, దాన్ని క్యూర్ చేసుకోవటము, ఫిజియోథెరపీ పెట్టుకోవటము, దానికి మెడికేషన్స్ వాడటము చేస్తూ ఉంటాడు. సో ఈ క్రానిక్‌గా ఈ పెయిన్ ఉండటం వల్ల, అంటే నేను ఈ కేసు గురించి కాదు కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా క్రానిక్‌గా చాలా రోజులుగా ఎనీ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి రావచ్చు. ఎందుకంటే సెక్స్ అనేది హ్యాపీ ఎమోషన్. ఎప్పుడైతే పెయిన్ అనే గ్రీఫ్‌తో మనిషి ఇబ్బంది పడుతుంటాడో, ఈ ఎరెక్షన్స్ కోరికలకు తగ్గట్టు రావు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది క్రానిక్ పెయిన్ కేసెస్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ కేసులో ఏంటి అంటే, ఈ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ చాలా కామన్గా అందరికీ ఉండదు. సో ఇది చాలా కాలంగా ఉండడం వల్ల ఇతనిలో అంగం స్తంభన కోరికలకు తగ్గట్టు ఉండేది కాదు. సో నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. ఆబ్వియస్గా నేను వాళ్ళ హిస్టరీ, అంటే ఎప్పటి నుంచి ఉంది, ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, వాడే మెడికేషన్స్ ఏంటి, అన్నీ రివ్యూ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మనము ఈ ల్యాబ్ టెస్ట్స్, మనకు మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయో చూడటం జరిగింది. అతని పాతని ఎంఆర్ఐ చూసుకుంటే అతనికి ఎటువంటి, అంటే నర్వ్స్కి సంబంధించి, పెన్నీస్ నర్వ్కి సంబంధించి ఎటువంటి లోపాలు లేవు. అంతా బాగానే ఉంది. అంటే నరాల బలహీనత అంటాం కానీ అతనికి అట్లాంటి ఇబ్బంది అయితే లేదు. నర్వ్ కట్ అయిపోవటం కానీ అట్లాంటివి అయితే లేవు. సో ఇతనికి ఏంటి అంటే, నేను షాక్ వేవ్ థెరపీ అనేది నేను సజెస్ట్ చేశాను. సో ఈ షాక్ వేవ్ థెరపీతో ఏమవుతుంది అంటే, అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి, ఇది లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది డైరెక్ట్గా మనకు పురుషాంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సెషన్స్ వైజ్ జరుగుతాయి. సో దాంతో చిన్నగా అతనిలో అంగంలో కదలిక రావటము, బేసికలీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం ద్వారా కోరికలకు తగ్గట్టు అంగస్తంభన అనేది స్టార్ట్ అయింది. సో సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోగలరు. సో నేను ఇది ఎందుకు ఈ కేసుని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అంటే, సో ఎనీ క్రానిక్ పెయిన్, చాలా కాలంగా నొప్పి ఉంటే, శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అంగస్తన లోపాలు రావచ్చు. కానీ ఇది అంటే ఇంకా వర్కౌట్ కాదు, సెక్షువల్ యాక్టివిటీ లేదు అనేది అనవసరము. బేసికలీ ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో, మన సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇంప్రవైజ్ చేయొచ్చు. సో ఇది చాలా ఈజీగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ, షాక్ పెట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.